అంటే అన్నమయ్య చరిత్ర ఏదైతే ఉన్నదో అండి, మనం ఇప్పుడు సినిమాల్లో వాటిలో చూపించారు గదా! దానికి మీరు గ్రంథస్థం చేసినటువంటి చరిత్రకి ఏదైనా తేడా ఉందా? ఆ కీర్తనలు వెలుగులోకి వచ్చినట్టుగా మీ కీర్తనలు ఎప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి? అంటే మనకి సినిమాలో చూపించింది ఇట్ ఈస్ టోటల్లీ కమర్షియల్స్. హ్మ్. అంటే అట్లా చూపియకపోతే చూడరు జనాలు. చూడకపోతే వాళ్ళకి లాస్ కదా! ఆ! అంటే పెద్ద హీరోలను పెట్టారు, తీశారు. తీసినప్పుడు వాళ్ళ రెమ్యూనరేషన్ ఉంటది. ఇయన్నీ ఉంటాయి వాళ్ళకి. అట్లా చూపించకపోతే డైరెక్టర్‌కేం లాస్ ఉండదు గానీ ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడు. కానీ ప్లస్ స్వామికి సినిమా భక్తుడు అన్నమయ్య అని ప్రపంచం అంతా కూడా తెలిసింది దానివల్ల ఎక్కువ తెలిసింది. మందికి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి ఉందండి. అనంతాల్వాన్ కంటే కూడా అన్నమయ్య బాగా ఫేమస్ అయ్యాడు. హ్మ్. ఎందుకు? కీర్తనల వలన. హ్మ్. అంటే ఆయన వచ్చేసరికి 9వ శతాబ్దం. హ్మ్. ఈయన వచ్చేసరికి 14వ శతాబ్దం. ఈయన కీర్తనలు రాసి మొత్తము వాళ్ళ దీంట్లో మన అన్నమయ్య భాండాగారంలో వేశారు. హ్మ్. మీకు అక్కడ లోపల గుళ్ళో ఉంటుంది భాష్యకారుల సన్నిధి పక్కన. అది యాక్చువల్గా మనకు సినిమాలో ఏం చూపించారంటే సాల్వ నరసింహరాయలు చేయించినట్టు చూపించారు. ఆయనగా చేయించింది. అన్నమయ్య మనవడు చిన్న తిరుమలాచార్యులు, తర్వాత కొడుకు పెద్ద తిరుమలాచార్యులు. హ్మ్. వాళ్ళు రాగిరేకుల మీద రాపిచ్చి హ్మ్. వాళ్ళ భాండాగారంలో వేశారు. అంటే మనకి అన్నమయ్య కీర్తనలు 32,000. అంటే ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే దినమునకు ఒక సంకీర్తన అని పెట్టాడు. హ్మ్. అంటే 32,000 సంకీర్తనలు రాశాను. హ్మ్. ఇప్పుడు మనకి సినిమాలో ఏం చెప్పించారు? హ్మ్. ఒక 2 మరదలను పెట్టి హ్మ్. డ్యాన్సులు వేయించి అని చేసి. యాక్చువల్గా ఈయన 80 ఇయర్స్ అప్పుడే స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. హ్మ్. 8వ సంవత్సరం. 8వ సంవత్సరంలో స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. హ్మ్. వెళ్ళి కొండెక్కి ఫస్ట్ ఈయన వెళ్ళేసరికి తలుపులు వేసేసారు. హ్మ్. ఈయన ఫస్ట్ విశ్వక్సేనుని, హనుమంతుని వీళ్ళందరినీ కీర్తిస్తూ చేస్తూ మధ్యలో దారిలో ఈ కొండెక్కేటప్పుడు అలిసిపోయి చిన్నపిల్లోడు కదా అలిసిపోయి వెదురు పొద కింద పడుకుని పోతాడు. హ్మ్. ఇప్పుడు అలలు మీద మంగమ్మ వస్తుందండి. హ్మ్. ఆమె వచ్చి ప్రసాదం ఇచ్చి నువ్వు చెప్పులు వేసుకొని ఎక్కుతున్నావు, ఈ కొండ సాలగ్రామమయము, హ్మ్. అణువణు స్వామి ఇది సాలగ్రామమయమే హ్మ్. అని అంటే అప్పుడు ఆ చెప్పులు అక్కడ వదిలేస్తాడు. అప్పటి నుంచి ఆయన చెప్పులు వేసుకునేవాడు కాదు. హ్మ్. ఆమె మీద ఒక కీర్తన. కీర్తనలు రాశాడు. హ్మ్. చెప్పాడు కానీ అది దొరకటంలో మనకిప్పుడు. హ్మ్. అట్లానే వెంకటాచల మహత్యం కూడా ఆయన సాంస్క్రిట్లో రాశాడని అంటారు. హ్మ్. అదే తర్వాత వేంగమాంబ గారు రాశారని అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మనకు హ్మ్. క్లారిటీ రాలేదు నాకు కూడా. ఆయన అన్నమయ్య తర్వాత అహోబిలం శటగోప యతీంద్రులు ఆయన గురువుగా వచ్చి హ్మ్. ఈయనని దగ్గరికి తీస్తాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి, అంటే మనకి సినిమాలో ఏం చూపిస్తాడు, ఇద్దరిని ఒకేసారి చేసుకున్నట్టు, హ్మ్. ఎందుకు ఆలోచిస్తున్నావు విడివిడిగా కట్టు ఒకరిగా చూసుకో అని ఏదో డైలాగ్ చెప్తాడు. స్వామి చెప్పినట్టుగా చూపించి యాక్చువల్గా ఈయన ఫస్ట్ పెద్ద భార్యని చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆమెకు పిల్లలు ఉండరు. 9 సంవత్సరాలకు ఆమె ప్రెజర్ చేస్తుంది ఈయనని, వంశం ఇట్లా అయిపోతే ఎట్లా అని, తర్వాత ఎవరు ఉంటారు ఏంది. అప్పుడు ఆయన వేరే ఆమెని చేసుకుంటాడు. అంతేగాని ఇద్దరిని ఒకేసారి చేసుకోలేదు. ఇద్దరు కజిన్స్ కూడా కాదు. ఆ పెద్ద భార్య పుట్టిన ఆయన పేరు నరసింహాచార్యులు. ఆయన మంచి కవి, సుంకశాల నరసింహాచార్యులు ఏదో అంటారు ఆయన. అంటే వాళ్ళ తర్వాత మైగ్రేట్ అయిపోయారు తాళ్ళపాక నుంచి. ఇప్పుడు రెండో భార్యకి పుట్టిన వాళ్ళు పెద్ద తిరుమలాచార్యులు. ఒక కొడుకు ఒక కూతురు పుడతారు. పెద్ద తిరుమలాచార్యులు కొడుకు పేరు, కూతురు పేరు తిరుమల. ఆ కూతుర్ని కూడా రేవటూరు అని చెప్పి కర్నూలు దగ్గర అక్కడ ఇస్తారు. ఆ అల్లుడు కూడా మంచి కవి. తర్వాత వాళ్ళ మనవడు కూడా శ్రీపాదరేణు మహత్యం అని ఒక గ్రంథం కూడా రాశాడు. అది వెంకటార్యులు. ఆయన కూడా మంచిది. ఈ పెద్ద తిరుమలాచార్యులకి వీళ్ళంతా చిన్న తిరుమలాచార్యులు, చిన్నన్న వీళ్ళందరూ అంటే అన్నమయ్యకు మనవాళ్ళు. ఈ పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు కీర్తనలు రాశారండి. చిన్నన్నేమో అన్నమయ్య జీవిత చరిత్ర అంతా ద్విపద కావ్యంగా రాశాడు. సో చిన్నన్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇంకెవరు కీర్తనలు రాయలేదు వాళ్ళ వంశంలో. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఇప్పుడు 14వ తరం కూడా నడుస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం నాకు రాసిన గ్రంథం జీవిత చరిత్రలో ఇవన్నీ ఇవన్నీ పెట్టానండి. అంటే అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు దొరికాయి, ఎప్పుడు దొరికాయి, ఆయన కీర్తనలు ఎట్లా బయటకు వచ్చాయి. శృంగార కీర్తనలు ఎక్కువ రాశారండి. అంటే శృంగార కీర్తనలు అంటే మనం వేరే విధంగా అనుకోవడానికి లేదు. ఆయన ఆత్మ
స్వామి పరమాత్మ, ఆయన ఒక భార్య, స్వామి భర్త, ఆయన ప్రేమికురాలు, స్వామి ప్రేమికుడు, ఇట్లా ఈ టైపులో రాశాడు. ఆత్మ పరమాత్మల బంధాన్ని ఆయన చేశాడు, కానీ మనకు చూపించినట్టుగా ఇదేం చేయలేదు. ఆయన ఎప్పుడూ స్వామి చింతనలోనే ఉండేవాడు. అదంతా దీంట్లో మనకి బుక్లో వచ్చాయండి. తర్వాత సినిమాలో చూపించిన దానికంటే అంతర్యామైన పాట లాస్ట్లో చూపించారు. అంటే అది మన గర్భాలయంలో జరిగినట్టు చూపించారు, ఆనంద నిలయంలో. అది యాక్చువల్గా ఆయన పరమపదించింది తిరుపతిలో అండి. తిరుపతిలో రామాలయం వీధి అనేది, అక్కడ ఆయన ఇల్లు ఉండేది, అక్కడ ఆయన పరమపదించాడు. అంటే కొన్ని చోట్ల తాళ్ళపాకాన్ని పెట్టారు, కానీ బట్ ఎక్కడ ఆయన ఎక్కడ సమాధి అయింది ఇది అనేది ఎక్కడికి తెలియదండి, ఎవరికి తెలియదు. వాళ్ళ తరాల వాళ్ళకు కూడా ఇప్పుడు 12, 13, 14 వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. కాకపోతే ఇప్పటికి కూడా వాళ్ళు గోవిందరాజ స్వామి గురించి ఎవరన్నా ఇదైతే గంధం చెక్క ఇవన్నీ పంపిస్తుంటారు. ఏనుగుతో ఇది ఏనుగును, గంధం చెక్క, తర్వాత స్వామివారి శేషవస్త్రము ఇవన్నీ పంపిస్తారు. ఆచార్య పురుషులందరికీ పంపిస్తారండి. అనంతలవాన్ని కూడా పంపిస్తారు. ఈ ఉత్సవం జరిగేటప్పుడు స్వామివారి శేషవస్త్రం పంపిస్తారు. వాళ్ళ కుటుంబాలకు ఆలయ మర్యాదలు చేస్తారు. తిరుమల నంబి వాళ్ళకు కూడా అంతే, తీర్థ కైంకర్యం అప్పుడు. మొన్న తిరుమల నంబి వారిది 1051వ జన్మదినోత్సవం జరిగింది, మొన్న ఆగస్టు 7వ తారీఖు. సో ఈ అన్నమయ్య బుక్లో మీకు అవన్నీ ఉన్నాయండి. అంటే ఒరిజినల్ యాక్చువల్ చరిత్ర అయింది. మన సినిమాలో ఏం చూపిస్తాడు, ఒక వెనక్కి గొడుగు పట్టుకొని వెళ్తుంటే ఇంతకు మించి అందం ఉంటుందా అని అడుగుతాడు. అది యాక్చువల్గా జరిగిన స్టోరీ ఎక్కడంటే శ్రీరంగంలో ధనుర్దాస్ అని ఆయనకు జరుగుతుంది. రామానుజాచార్యుల వారు ఇంతకంటే అందాన్ని నీకు చూపిస్తా అని చెప్పేసి శ్రీరంగనాథన్ దగ్గర తీస్తే ఆయన కళ్ళు ఓపెన్ చేసి ఈయన చూస్తే అప్పుడు ఈయన అప్పుడు ఇది కదా అసలు శాశ్వతమైన అందం అని చెప్పేసి ఆయన ఇదవుతుంది. ఆ సంఘటన ఇక్కడ పెట్టుకున్నారు. స్వామి పల్లకి మోసింది ఇదేం లేదండి, పెళ్ళి అయినప్పుడు పల్లకి మోయటం అంటే కథాపరంగా లాక్కొచ్చేది. అది అంటే చూసేవాళ్ళకి ఏంటంటే ఒక భక్తుడు, నిజమైన భక్తుడికి స్వామి ఎలాగైనా రాస్తాడని. అక్కడ దాంట్లో హైలైట్ ఏంటంటే సినిమాలో లాస్ట్ సీన్ ఒకటి, అది చాలా హైలైట్. అది దానివల్ల మనకు నో డౌట్ మంచి, అంటే ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకా ఫర్దర్గా అన్నమయ్య మీద అది బెంచ్ మార్క్ అనుకోవచ్చు. ఈ అన్నమయ్య బుక్కి లారస్ ల్యాబొరేటరీస్ అని వాళ్ళు హైదరాబాద్, మీకు ఐడియానే ఉంటుంది, రవికుమార్ వంతరామ్ గారు అని చెప్పేసి ఆయన మంచి డివోటీ అండి స్వామికి. ఆయన స్పాన్సర్ చేశారు. ఆయన డోనార్ ఈ బుక్కి 2 lakhs ఇచ్చారు. దాని మీద ప్రింట్ చేయించాం బుక్స్ 2500 కాపీలు. అప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత కుమ్మరి దీంట్లో నేను రాశా, ఇట్లా 5 గ్రంథాలు రాపించి ఇది 5వ గ్రంథము అని నేను రాశాను. అయితే మరి కుమ్మరి భీముడిది ఏమైందండి అని అంటే ఇట్లా డోనార్ దొరకాలంటే నాకు ఒకసారి PDF పంపించండి అన్నారు. ఆ PDF పంపించిన తర్వాత ఆయన చదివి ఇంత బుక్ అసలు ఇటువంటిది రాకపోతే ఎట్లా అండి అని ఆయన మళ్ళీ ఇప్పుడు 1,25,000 ఆయన డొనేట్ చేసి రేపు October 12th విజయదశమి రోజు లాంచ్ చేయాలని చూస్తున్నాం బుక్. అక్కడ మన వాళ్ళు లారస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు వైకుంఠం కాంప్లెక్స్ 1లో కృష్ణుడి విగ్రహం పెట్టించారు పెద్దది, దర్శనానికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంటుంది సీనియర్ సిటిజన్స్ క్యూ సైడ్. ఆ గార్డెన్ అంతా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, నారాయణగిరి ఉద్యానవనము అవన్నీ.